మమ్మల్ని అంటే అపాయింట్మెంట్ లేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు, ఆయన పిఏలో పిఎస్లో. ఆ తప్పు చాలా జరుగుతుంది. ఓకే. పార్టీ ఆఫీసులో కూడా కొన్ని శక్తులు తయారైపోయి. అంటే జీవిరెడ్డి మాట్లాడడం సమంజసమే. అది ఇవాళ కాదు, చాలా రోజుల నుంచి నేను వింటానే ఉన్నాను. ఆ పిఎల్ దగ్గర నుంచి ఇవాళ కాదు, అంత మునుపు కూడా చంద్రబాబు గారు 2014-19 ఉన్నప్పుడు కూడా చాలా దారుణాలు జరిగినాయి. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. పార్టీ ఆఫీస్కి ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ లేదు, ఎవరికి వారు ఏమన్నా తీరే. ఇవాళ కూడా పార్టీ ఆఫీసులో అసలు సరైన కమ్యూనికేషను, సరైన నాయకత్వం లేదనేది నాకు అందుతున్న సమాచారం. అలాగే ఏంటంటే పార్టీ ఆఫీసులో కూడా ఇంపార్టెంట్ వాళ్ళను, క్షేత్రస్థాయిలో నాయకులను, కార్యకర్తల మనోభావాలు, విలువ తెలిసిన వాళ్ళని అక్కడ పెట్టుకోవాలండి. ఎవరో పౌరంబోకాలని, రిఫ్రాబోకాలని, బ్రోకర్లను తీసుకొచ్చి కేర్ ఆఫ్ లేని వాళ్ళని తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో కూర్చోబెడితే అది బంధం తెగిపోతుంది కార్యకర్తలకు. గ్రామీణ స్థాయి నుంచి కష్టపడిన కార్యకర్తలను, మండల స్థాయి నాయకులు వస్తూ ఉంటారు. చాలా పెద్ద పదమే ఉపయోగించారు, మాత్రం ఎక్సర్సైజ్ లేకుండా పెట్టుకుంటారు ఒక పార్టీ. 100% నేను ఉన్నమాట మాట్లాడుతున్నాను. నాకేం వ్యక్తిగత, నేను పార్టీ సభ్యుని కాదు. బేసిక్గా అభిమానం అంత ఉందో తప్పించి నేను అభిమానం లేదని నేను చెప్పుకోను. అక్కడ నిరంతరం నాకు మీలాంటి మిత్రులు అందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అందుకున్న సమాచారాన్ని 1-4 సార్లు బేరీ చేసుకుని నేను మీలాంటి వాళ్ళతో మాట్లాడుతాను తప్పించి నాకు నింద వేయాల్సిన అవసరం నాకు లేదు కదా. పార్టీ మీద నిందేవో లేకపోతే ఇంకొకరి మీద నింద వేయాల్సిన అవసరం నాకేంటి లాభం? నేను ఐఎమ్ నాట్ ఆస్పిరెంట్. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడిన వాళ్ళు, లేదా లోకేష్ పాదయాత్రలో కష్టపడిన వాళ్ళు, వీళ్ళందరూ కాకుండా ఇంకెవరో ఉన్నారనేది మీ అభిప్రాయమా? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటారు. ఎప్పుడైనా పవర్ సెంటర్ ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు కష్టపడిన వాళ్ళు ఎక్కడికి పోరలే, వాళ్ళకి వేరే పర్సనల్ ఎజెండాలో పర్సనల్ పనులు చేసే వాళ్ళని పెట్టుకోవచ్చు. సహజంగా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. పెట్టుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళని తెర వెనక పెట్టుకోవాలి కానీ తెర ముందుకు తీసుకురాకూడదు. పార్టీ ఆఫీసులో అసలు రానివ్వకూడదు వాళ్ళని. పార్టీ ఆఫీస్ అనేది ఏంటంటే సామాన్య కార్యకర్తలు, సామాన్య నాయకులు అందరూ కూడా వెళ్ళి తమకు ఓటు చెప్పుకుంటానికో లేకపోతే ఊరినే మా పార్టీ మాది అని చెప్పుకోవడం కోసం నిరంతరం వెళ్ళే ఒక కేంద్ర స్థానం అది. అక్కడ ఎవరు ఉంటున్నారు, ఎవరు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు పరిశీలనగా చూస్తూ ఉంటారు. అక్కడ కొత్త వ్యక్తులు ప్రవేశించితే వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మేము కదా కష్టపడింది, వాళ్ళు ఈడేవాడు కొత్తవాడు వచ్చేసేసాడు మా మీద, ఈడేవాడు పెత్తనం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు నేను వెళ్ళిపోయి పార్టీ ఆఫీసులో 10 సార్లు కనిపించామనుకోండి కీలకంగా, ఈడేవాడు కొత్తగా ఎందుకు వచ్చాడు అనే మాట అంటారు కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు కూడా బంధం అనేది ఇప్పుడు నిరంతరం ఉండాలి. అక్కడ సీనియర్లు ఎవరెవరైతే నిరంతరం పార్టీ ఆఫీసులో బయట కనపడతా ఉంటారు నాయకులుగా, వాళ్ళే అక్కడ కీలకంగా ఉంటా ఉంటే ఇది వీళ్ళు కదా అని సామాన్య కార్యకర్త కూడా ఒక యాక్సెస్ ఉంటా ఉంటుంది. ఆ సెన్సిటివ్నెస్ వీళ్ళు అర్థం చేసుకుంటలేదా, పొరపాటుగా అర్థం చేసుకున్నారా, లేకపోతే మరి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. దాన్ని ఒక సమీక్షించే వాళ్ళు ఎవరు లేరు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలు ఎవరు లేరా అనేది నాకు అనిపిస్తారు. అంటే అక్కడ చేసేవాళ్ళు మరి ఆ అనుసంధానకర్తలు ఉద్దేశపూర్వకంగానే చేస్తారా ఇలాంటి? నడమంత్రంగా రాత్రి జీవిరెడ్డి ఒక డిబేట్లో మాట్లాడుతూ ఒక వ్యక్తి పేరు చెప్పారు, ఉద్దేశపూర్వకంగా ఏమైనా చేస్తారా? ఉద్దేశపూర్వకంగా అంటేనండి 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను గత 35 ఏళ్ళుగా నేను చూసిన ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి, వ్యక్తిగత జీవితాల దగ్గర నుంచి నేను దగ్గరగా చూస్తున్నాండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే సిబ్బంది ఉంటారు కదా, పిఏలు పిఎస్లు, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా డెలికేసీ ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. మంత్రులు వెళ్తే కూడా కొన్ని పనులు చేయగలరు, కొన్ని చేయలేరు. మంత్రులు ఫోన్ చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఫోన్లు ఎత్తగలరు, ఎత్తలేరు. ఇది ఆ స్థాయిలో ఉంటుంది. తర్వాత పిఏపిఎస్ల స్థాయిలో సామాన్యం అపాయింట్మెంట్లు చూసేవాళ్ళు వీళ్ళందరూ ముఖ్యమంత్రి సిబ్బంది ఉంటారు. వాళ్ళకేంటంటే కరవమంటే కప్ప కోపం, వేయడమంటే పాము కోపం లాగా పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి నిరంతరం బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది. కొన్ని వేల ఫోన్లు వస్తూ ఉంటాయి. వాళ్ళకి పెళ్ళాం పిల్లలు, ఇల్లు వాకిలి లేదొచ్చి ఎందుకు ఉద్యోగం అన్నంత ఒక రోజు ఆ ఫ్రస్ట్రేషన్ లోనవుతూ ఉంటారు. ఎందుకంటే అంత ఒత్తిడి ఉంటుంది అక్కడ. ఇంతకుముందు ముఖ్యమంత్రికి రొటేషన్ పద్ధతిలో ఉండేవారు, కానీ కొన్ని విషయాలు ఏంటంటే కీలకంగా అలవాటు అయిపోయిన వాళ్ళు, నిరంతరం వచ్చేవాళ్ళు, పరిచయాలు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది కంటిన్యూ అవుతూ ఉంటారు. ఆ ప్రయారిటీ వాళ్ళు కూడా, ముఖ్యమంత్రి కూడా అతనే ఉంటూ ఉంటారు. ముఖ్యమంత్రి దినచర్య పొద్దున్న 5 మొదలై రాత్రి 10:30 వరకు ఉన్నప్పుడు వీళ్ళే కింద మీద పడతా ఉండాల్సిందే కదా. ఉండాలి, ఆయన పడుకునే వరకు ఉండాలి. పడుకున్నా కూడా వీడికి నిద్ర ఉండదు, వస్తూనే ఉంటాయి. ఎవరో మంత్రి ఫోన్ చేస్తాడు, ఏమండి రేపు పొద్దున అపాయింట్మెంట్లు ఏంటని. వీడికి పెళ్ళాం పిల్లలు ఉంటారు, వీడు మనిషే కదా, అన్నం తినేవాడే కదా, మరి వీడికి బుర్ర పని చేయాలి కదా పాపం. మనం ఆ సానుభూతిగా కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే మీరు 4 సార్లు ఫోన్ చేశారనుకోండి నాకు, గోపి గారు, నేను ఒకసారి నన్ను తిరిగి చేయటం, ఎవడో నా ప్రయారిటీ ఏంటనేది కూడా ఉండాలిగా. కరెక్ట్. ఇప్పుడు ఫోన్ చేసిన మనిషి ఎవరో, ఇతను పలానా అతను ఇన్నిసార్లు చేశాడు కదా, ఇంపార్టెంట్ పర్సన్ కదా, మనం ఒకసారి చేద్దామనే కామన్ సెన్స్ ఆ పిఏలకు ఉండాలి.
ఉమ్, ఇప్పుడు జీవీ రెడ్డి బయటపడింది అదే. నేను ఫోన్ చేస్తే కూడా కనీసం అతను ఎందుకు ఎత్తరో అని. మరి తప్పే కదా, అతను 4 సార్లు చేసినాడు, అధికార ప్రతినిధి కదా. ఉమ్, చేసినప్పుడు అన్నా లేకపోతే సార్ ఇది ఇట్లా ఉంది, నేను తర్వాత మాట్లాడతానని ఏదన్నా చెప్పవచ్చు. ఈ కంప్లైంట్లు నేను చాలా రోజుల నుంచి వింటానే ఉన్నా. ఉమ్, ఇప్పుడు ఇంకోటి ఏమైపోతుందంటే మనం తిరుపతిలో కూడా చూస్తూ ఉంటాం, వెంకటేశ్వర స్వామి కంటే ఆ ఎదురుగా ఉండేవాళ్ళు అడవుడు ఎక్కువగా ఉంటుంది ఫోటోల్లో. అక్కడ బ్రాహ్మలో ఉంటారు కదా, $3 శేషాద్రి అనేవాడు ఉండేవాడు, పోయాడు అనుకోండి. ఎక్కడ చూసినా అదే ఉండేవాడు. అతను లేకపోతే ఆ తిరుపతి కాదేమోనన్న ఫీలింగ్ వచ్చేది అనమాట. వాళ్ళ అడవుడు ఎక్కువ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దగ్గర కూడా వీళ్ళది మధ్యంతరంగా వచ్చే నడమంతరం వాళ్ళ అడవుడు కొద్దిగా ఎక్కువగా ఉన్నాం సహజంగా. ఉమ్, 2 రకాలు ఉంటుంది, అటు తప్పు ఉంటుంది ఇటు ఒప్పు ఉంటుంది. సానుభూతిగానే ఆలోచించుకుందాం, తర్వాత ఇటుగా చాలా కత్తి మీద స్వామిలాగా అదే అదే. చేయాల్సిన మీరు అన్నట్టు ఉద్యోగం. కత్తి మీద సామె అక్కడ చేసే